టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఎవరు గెలుస్తారనే దానిపై దేశవ్యాప్తంగా కూడా జోరుగా బెట్టింగ్ కొనసాగుతోంది. ఇండియా గెలుస్తుందని బెట్టింగ్ కాస్తే ₹1000కు 400 లెక్క బెట్టింగ్ నడుస్తోంది. అదే న్యూజిలాండ్ పై బెట్టింగ్ కాస్తే ₹1000కు 2900 లెక్క బెట్టింగ్ నడుస్తోంది. ఇక బాల్ టు బాల్ బెట్టింగ్ కాస్తున్నారు. అభిషేక్, వరుణ్ చక్రవర్తి తుది జట్టులో ఉంటారా ఉండరా అనే దానిపైన కూడా బెట్టింగ్ కాస్తున్నారు. ఇక 200 పైచిలకు స్కోర్ నమోదవుతుందని కొందరు బెట్టింగ్ కాస్తే 150 కంటే తక్కువే స్కోర్ నమోదవుతుందని మరికొందరు బెట్టింగ్ కాస్తున్నారు. 100 కోట్లు చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, దేశవ్యాప్తంగా కూడా జోరుగా బెట్టింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారీగా కూడా అంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెట్రో నగరాలలో పూర్తిగా కూడా బెట్టింగ్లు కాస్తున్నారు. సో మొదట టాస్ అంటే 6:30 గంటల ప్రాంతంలో టాస్ వేస్తారు. సో టాస్ నుండి మొదలుకుంటే బాల్ టు బాల్ అప్ టు మనకి ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు, తర్వాత మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు కూడా బెట్టింగ్ కాస్తుంటారు. దీంట్లో లక్షల్లో కూడా కొన్ని కోట్లతో పాటు కొన్ని లక్షల్లో కూడా చేతులు మారుతాయి. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ వేదికగా ప్రస్తుతం మనకు ఆన్లైన్లో చూస్తే ట్రెండ్స్ అయితే చూస్తే ₹1000 భారత పైన అంటే టీమిండియా పైన 1000 రూపీస్ వేస్తే ఎక్స్ట్రా ₹400 వస్తున్నాయి. కానీ న్యూజిలాండ్ పైన ₹1000 వేస్తే అదనంగా 2900 వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పటికీ చాలా వరకు పలు ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించినటువంటి యాప్స్ ఉన్నాయో సో వాటికి సంబంధించిన దాంట్లో ఒకసారి చెక్ చేస్తే ఇట్లాంటి ట్రెండ్ ప్రజెంట్ అయితే కొనసాగుతుంది. ఇక దీంతో పాటు టాస్ ముగిసిన తర్వాత టాస్ ₹1000కి 2000 ఇస్తారు. సో హెడ్ టు హెడ్ కూడా ఉంటాయి, 1000కి 1000 కూడా ఇస్తారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇటు చాలా మెట్రో నగరాలలో కూడా బెట్టింగ్ రాల్లో కూడా ఎక్కువగా బెట్టింగ్ కాస్తుంటుంటారు. ఇక దీంతో పాటు మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుండి కూడా బాల్ టు బాల్ సంబంధించి కానీ ఇటు 6 బౌండరీ 4 బౌండరీకి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలామంది బెట్టింగ్ కాస్తుంటారు. దీంతో పాటు ఈరోజు అభిషేక్ శర్మ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడా లేదా అనే దానిపైన కూడా ముందే అంటే బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందు కూడా మ్యాచ్ ప్రారంభానికి బిఫోర్ 1 అవర్ ముందు కూడా ఇట్లాంటి బెట్టింగ్ కాస్తున్నారు. ఇక దీంతో పాటు వరుణ్ చక్రవర్తి కూడా ఈరోజు ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడా లేదా అనే విషయం పైన కూడా ఎక్కువగా బెట్టింగ్ కాస్తున్నారు. ఇక దీంతో పాటు స్కోరు ఫస్ట్ ఇన్నింగ్స్లో స్కోరు 200 చేస్తారా లేదంటే 180 చేస్తారా, సో ఇట్లా దీనిపైన కూడా ఎక్కువగా బెట్టింగ్ కాస్తున్నారు. ఇక దీంతో పాటు పవర్ ప్లేలో 50 లేదా 60 రన్స్ పరుగులు చేస్తారా, ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులు చేస్తారా, ఇట్లా కొన్ని ఒక మ్యాచ్ ఒక ఫిగర్ పెట్టుకొని దానిపైన ఎక్కువగా బెట్టింగ్ కాస్తుంటారు. సో ఇప్పటికే మనకి అఫీషియల్గా కొన్ని బెట్టింగ్ యాప్లకు సంబంధించి చూస్తే మాత్రం రేషియో ఆధారంగానే చాలా లక్షల్లో కూడా చేతులు మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ఇప్పుడు బెట్టింగ్ సంబంధించి కూడా ఇది ఎందుకంటే ఇల్లీగల్ కాబట్టి దీనిపైన పోలీసులు కూడా ఫోకస్ చేసామని ఒకవైపు చెప్తున్నా కూడా సో దీని అంతా కూడా సీక్రెట్గా చాలా మంది నడిపిస్తుంటుంటారు. ఇక దీంతో పాటు రెండు టీంలకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఈ స్కోర్ విషయమే కాకుండా వారికి సంబంధించినటువంటి ఇండివిజువల్ బెట్టింగ్స్ కూడా ఎక్కువగా వేస్తున్నారు. మనం లాస్ట్ మ్యాచ్లో చూసాము న్యూజిలాండ్ ప్లేయర్కి సంబంధించినటువంటి ప్లేయర్ని చూసాం. సో ఆ ప్లేయర్ ఆ టీంకి సంబంధించి కూడా ఒక్కొక్క ప్లేయర్ పైన వేస్తున్నారు. హెన్రీ కానీ తర్వాత శాండ్నర్కి సంబంధించి కావచ్చు కానీ సో ఇట్లా మనకి అలెన్కి సంబంధించినటువంటి కావచ్చు కానీ సో ఇట్లా ఒక్కొక్క వ్యక్తిగతంగా వారిపైన కూడా ఎక్కువగా బెట్టింగ్ కాస్తున్నారు. సో దీంతో పాటు మొత్తం ఓవరాల్ స్కోర్కు సంబంధించి ఈరోజు టీం ఇండియా గెలుస్తుందా న్యూజిలాండ్ గెలుస్తుందా, సో ఇట్లా ఓవరాల్ టీం మీద కూడా ఎక్కువగా బెట్టింగ్లు కాస్తున్నారు. దాదాపు 10,000 ఒక టీం పైన పెడితే దానికి అదనంగా 30,000 నుంచి 40,000 ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా ఎక్కడికక్కడ పోలీసులు ఫోకస్ చేస్తున్నా కూడా ఇదంతా కూడా నడిపిస్తున్నారు. చాలా వరకు కూడా హోటల్స్, రెస్టారెంట్స్, బార్లు, పబ్బులు అన్నీ కూడా ఈరోజు కిటకిటలాడతాయి. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాగానే వీటన్నిటిలో కూడా ఎక్కడికక్కడ మొత్తం బెట్టింగ్ రాయలు అలర్ట్ అయిపోతారు. బాల్ టు బాల్ ఎక్కువగా ఈరోజు బెట్టింగ్లు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా పలు ఏరియాలో కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు బెట్టింగ్లకు సంబంధించిన వారి ఆట కట్టేందుకు రెడీగా ఉన్నామని చెప్తున్నారు. సో మొత్తానికి అయితే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సంబంధించినటువంటి ఫైనల్ ఫైట్కు అంతా సిద్ధమైపోయింది. ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నటువంటి ఈ మ్యాచ్కి మాత్రం చాలా వరకు బెట్టింగ్లు కాస్తున్నారు. ఇందులో ఈరోజు అయితే కొన్ని లక్షల నుంచి కోట్ల వరకు కూడా చేతులు మారేటువంటి అవకాశం ఉంది మమత.